హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మీ మల్సాని లతారెడ్డి. ఈరోజు వీడియో వచ్చేసి మటన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. మటన్ అనేది 1/2 kg తీసుకున్నాను. ఆనియన్, టమాటో, కొత్తిమీర, పుదీనా, అల్లం పేస్ట్, కారం అనేది 2 స్పూన్స్ తీసుకున్నాను. ధనియా పౌడర్ 1 స్పూను, పసుపు కొద్దిగా తీసుకున్నానండి. ఆనియన్, టమాటో అనేది సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ అనేది పెడుతున్నాను. ఆయిల్ వేసాను. లవంగం, యాలకులు, ఆనియన్ వేసానండి. యాలకులు వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది మటన్ అనేది. ఒకసారి ట్రై చేయండి. ఇట్లా ఈ కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అల్లం పేస్ట్ 1/2 స్పూన్ వేస్తున్నాను. ఈ అల్లం పేస్ట్ అనేది పచ్చి స్మెల్ పోయే వరకు వేపుకోవాలి. ఇలా వేపిన తర్వాత మటన్ అనేది వేస్తున్నాను. ఈ మటన్ కొద్దిసేపు బాగా వేయించిన తర్వాత అందులోకి పసుపు, కొద్దిగా టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అనేది యాడ్ చేస్తాను. మనం ఎప్పుడు మటన్లోకి ఎక్కువ మసాలా అనేది యాడ్ చేయకూడదు. తక్కువ మసాలా వేసుకుంటే కొంచెం తింటారండి బాగా. కాబట్టి మసాలా అనేది ఎక్కువ యాడ్ చేయకూడదు. స్పైసీ కొద్దిగా వేసుకుంటే బాగా తినచ్చు. పసుపు కొద్దిగా వేసాను. టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అనేది వేసానండి. చూడండి, ఇవి వేసిన తర్వాత మటన్లో ఉండే వాటర్ మొత్తం బయటకు వస్తుంది. ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం వేపుకోవాలి. అంతవరకు మసాలా అనేది వేయకూడదు. చూడండి, వాటర్ అనేది ఇంకా వస్తూనే ఉంది. ఇలా వచ్చిన తర్వాత మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోతుంది. చూడండి, ధనియా పౌడర్, గరం మసాలా, కారం 2 స్పూన్స్ వేస్తున్నాను. కొబ్బరి పేస్ట్ కొద్దిగా వేస్తానండి. కొద్దిగా ఎక్కువ వేయను, అంటే మసాలా తక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుందండి మటన్కి అనేది. చూడండి, ఇలా కలర్ఫుల్గా వచ్చేస్తుంది. ఇంకా ఇలా వేపుకున్న తర్వాత కొబ్బరి పేస్ట్ కొద్దిగా, టమాటో అనేది ఇప్పుడే యాడ్ చేస్తున్నానండి. టమాటో, కొత్తిమీర, పుదీనా, టమాటా 3 కలిపి వేసేస్తాను. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి. ఇలా వేసిన తర్వాత మనం వాటర్ అనేది ముక్కలు పూర్తిగా నిండే వరకు వాటర్ అనేది యాడ్ చేయాలి. మటను ఒక 5-6 విజిల్స్ పెట్టుకోవాలండి. మళ్ళీ చెక్ చేసుకొని ఇంకా ఉడకలేదంటే మళ్ళీ 1-2 విజిల్స్ అనేది పెట్టుకోవాలి. మటన్ అనేది అంత తొందరగా ఉడకదండి. కాబట్టి ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఒక 5-6 విజిల్స్ పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని అవసరమైతే మళ్ళీ పెట్టుకోవాలి. చూడండి, వాటర్ అనేది ముక్కలు మునిగే వరకు వేస్తాను. ఇంకా కొద్దిగా పడతాయి. కలర్ఫుల్గా వస్తుందండి మటన్ అనేది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.